ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ వారంలో 16వ తారీఖు నాడు మారేటువంటి రవికుజ గ్రహాల యొక్క మార్పు ఈ రాశి వారికి కలిసి వస్తుంది. జన్మ రవి దోషము, జన్మ కుజ దోషము ఏకకాలమందు తొలగిపోయేటువంటి పరిస్థితులు తులారాశి వారిలో ఉన్నాయి. ఇప్పటికీ ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, అలాగే రాహు బలం ఉన్నది, చంద్రబలం అధికంగా ఉన్నటువంటి కారణం చేత ఎప్పుడైతే ఈ రవికుజుల యొక్క మార్పు జరుగుతుందో తులారాశి వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. అకారణంగా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఆకస్మికంగా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు, బంధువులతో విరోధాలు, అనవసరమైనటువంటి ఆకస్మిక ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా విద్యుత్ వల్ల కానివ్వండి, అగ్ని వల్ల కానివ్వండి ఏర్పడినటువంటి ప్రమాదాల బారి నుండి త్వరితగతిన కోలుకోవడానికి, తొందరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆమోదంతో ముందుకు సాగుతూ ఉంటుంది. ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. పంక్తి భోజనాలు చేస్తారు, దేవాలయాల యొక్క దర్శనం చేసుకుంటారు, తీర్థయాత్రలు చేయడము, పుణ్యనది స్నానాలు చేసేటువంటి పరిస్థితులు కూడా తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. ఉద్యోగ మార్పుకి లేదా ఉద్యోగంలో ప్రమోషన్ లాంటి అంశాలకి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే వ్యాపార పరంగా తులారాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వంశపారంపర్య వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి అంశాల్లో మంచి ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి మంచి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. స్త్రీలు ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉంటే వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అధికంగా ఉన్నది. జన్మరాశి యందు రవి కుజులు ప్రతికూలంగా ఉన్నారు. నవంబర్ 16వ తారీఖు లగాయితూ అప్పటి వరకు వ్యయస్థానమందు రవి కుజులు సంచారం చేస్తారు. ఇప్పటికే బుధుడు జన్మరాశి యందు కొంత ప్రతికూలంగా ఉండగా అర్ధాష్టమ శని, గురుబలం లేకపోవడం, పంచమ రాహు యొక్క సంచారం, ఇలా దాదాపుగా చంద్రుడు, శుక్రుడు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి తరుణంలో ఈ రాశి వారు ఈ వారం తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. కోపం అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదో మైకం కమ్మేసినట్టు, ఏదో ఒక మాయ కమ్మేసినట్టు ప్రతి పని కూడా 2 సార్లు చేస్తూ ఉంటారు. మర్చిపోతూ ఉంటారు. బయటికి వెళ్ళినటువంటి సందర్భం మర్చిపోతారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మీరు వెళ్ళినటువంటి పనిని చేసుకుంటూ ఉంటారు. అలాగే శుభ కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీలాపనిందలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మిమ్మల్ని ఇరికించడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే
ఈ చతుర్థ స్థానమందు శనేశ్వరుని యొక్క సంచారం చేయడం వల్ల అటు కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని విభేదించడము, మీతో కొంచెం కటువుగా మాట్లాడుతూ ఉండడము, కోపంగా సంభాషిస్తూ ఉండడము, లేదా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలని వారు వ్యతిరేకిస్తూ ఉండడం లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చు ఉంటుంది. సంపాదన మాత్రం కొంత ఎక్కువగానే సంపాదిస్తూ ఉన్నప్పటికీ డబ్బు సంపాదించినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ధనం నిలవ వేసుకోకుండా అంతటినీ కూడా ఖర్చు చేసేసుకోవడానికి ఈఎంఐల రూపంలో వాటిని ఇతరులకు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. అటు ప్రయాణాలు, ఇటు డబ్బు ఖర్చు, మానసిక అశాంతి ఇవి కొంత అధికంగా ఉన్నప్పటికీ ఉద్యోగ పరిస్థితులు మాత్రం కొంత సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పుకి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార మార్పు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులకి కాలం ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి ప్రయత్నం చేయండి. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్ళడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అధికంగా ఉన్నది. లాభస్థానమందు రవికుజులు యోగిస్తూ ఉండగా శని బలం, గురు బలం అధికంగా ఉన్నది. అయితే ఈ వారంలో 16వ తారీఖు లగాయితూ వ్యయస్థానమందు ఎక్కువ గ్రహాల యొక్క కూటమి, మరీ ముఖ్యంగా చతుర్గ్రహ కూటమి రవి, కుజ, బుధ, చంద్రగ్రహాల యొక్క స్థితి వల్ల ఈ వారంలో దాదాపుగా కొన్ని రోజుల పాటు, మరీ ముఖ్యంగా 16వ తారీఖు లగాయితూ ఉండేటువంటి మిగతా రోజులు మాత్రం అనగా వారం చివరన కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యయస్థానముందు ఎప్పుడైతే రవికుజుల యొక్క సంచారం ఉంటుందో చేసేటువంటి ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అవసరము. మరీ ముఖ్యంగా వ్యయస్థానముందు ఉండేటువంటి రవిగ్రహం స్వస్థాన నాశనం చేయవ బంధురోగం ధనక్షయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు అధికంగా చేయడానికి, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి, వృత్తి ఉద్యోగాల పరంగా దూర ప్రాంత సంచారము లేదా ఉద్యోగ పరంగా స్థాన చలనానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి బంధువులతోటి లేదా మిత్రుల దగ్గర లేదా సన్నిహితుల దగ్గర లేదా కుటుంబ సభ్యుల దగ్గర కొన్ని అవమానాలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం ధనురాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఎంత ధైర్య సాహసాలు ఉన్నప్పటికీ, ఎంత తెగింపు ఉన్నప్పటికీ, ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా అణిచిపెట్టుకొని ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఈ వారంలో చేసేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి నిర్ణయాలు, చేసేటువంటి పనుల పట్ల చాలా జాగ్రత్త అవసరం. మరీ ముఖ్యంగా ఉద్యోగ మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొంత ఫలించడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి. ఆర్థికంగా ఈ వారం ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ రాశి వారికి ఉండవు. అయితే మానసికంగా మాత్రమే కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికంగా ఆదాయపరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ కొంత అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో అటు వృత్తి ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపారం కానివ్వండి అభివృద్ధి పదంలోనే ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులకి సమయం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, ప్రయాణాలు చేసేటువంటి విషయాల్లో చక్కగా అనుకూలించేటువంటి పరిస్థితులు, మౌఖిక పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాన్ని సాధించేటువంటి స్థితిగతులు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు. ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు.
ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఈ వారంలో విఘ్నేశ్వరుడి యొక్క స్తోత్ర పారాయణం గనక చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ దీపావళి దాటిన తర్వాత నుండి ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. రవికుజుల యొక్క మార్పు నవంబర్ 16వ తారీఖులగా ఇటు లాభస్థానంలోకి చాలా విశేషమైనటువంటి యోగ దాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. లాభస్థానమందు రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారము, అలాగే చంద్రబలం అధికంగా ఉండడము, అలాగే అర్ధాష్టమ రాహు దోషం తొలగిపోవడం లాంటి అంశాలు చాలా ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. 16వ తారీఖు లోపు ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆయా రోజుల్లో ఉండేటువంటి రవిచంద్ర గ్రహాల యొక్క బలాల వల్ల అటు వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. పై అధికారుల వల్ల ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయా సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో కొన్ని విపరీతమైనటువంటి సందర్భాలలో తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని నిర్ణయాల తాలూకు వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఈ వారంలో అనుభవిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారం ప్రారంభంలో చేసేటువంటి ముఖ్యంగా తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమము కూడా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది. దశమస్తో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం దశమ చంద్రుడు ముఖ్యంగా ఆది సోమవారాల్లో చంద్రుని యొక్క సంచారంలో ఏ ముఖ్యమైనటువంటి పని తలపెట్టినా అది శుభ కార్యక్రమమైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా అది నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరిస్థితులు బాగున్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి ఇంకా పూర్తిగా అనుకూలంగా లేదు. కాబట్టి అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉండండి. గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా విదేశీ విద్య కోసం విదేశాలలో వృత్తి, ఉద్యోగము, చదువు ఇటువంటి వాటి కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఫలించడానికి అవకాశం ఉన్నది. అలాగే వీసా ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారు వీసా ఇంటర్వ్యూలలో శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తగ్గడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అలాగే అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ వారంలో మారేటువంటి రవికుజుల యొక్క మార్పు ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. 16వ తారీఖు అనంతరం రవి యొక్క దశమ కేంద్ర స్థితి దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈలోపు అటు శుక్రుని యొక్క స్థితి కానివ్వండి, చంద్రబలం కానివ్వండి, రాహు తాలూకు అనుకూలమైనటువంటి స్థితి కానివ్వండి ఆనందదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తారు. కుటుంబ సౌఖ్యము, కుటుంబ సంతోషము, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపేటువంటి స్థితికి దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాలు చేయడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. చాలా కాలంగా వెనక్కి వెళుతూ ఉన్నటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ముందుకు వెళతాయి. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి చాలా బాగుంటుంది. అలాగే అష్టమ శుక్రుడు 2వ స్థానమందు రాహుగ్రహం యొక్క సంచారం, శుక్రరాహువుల యొక్క సమసప్తక స్థితి ఆర్థిక లాభానికి కారణమవుతుంది. గత కొద్ది కాలంగా ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడానికి అవకాశం ఉంటుంది. మంచి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. అయితే
ఖర్చులు మాత్రం కొంత అధికంగా ఉంటాయి. అందులో స్వయంకృత అపరాధాలు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. జూదము, స్పెక్యులేషను, వ్యసనాల బారిన పడకుండా, చెప్పుడు మాటలు వినకుండా చక్కగా ముందడుగు వేయగలిగితే ఆ ఖర్చుల్ని కూడా కుంభరాశి వారు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ పరిస్థితులు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. కొత్తగా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఉన్నతాధికారులతో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీకు నచ్చినటువంటి ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి కొంత వెసులుబాటు ఈ వారం కలుగుతుంది. వ్యాపార పరంగా కుంభరాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించడానికి, ఉన్నత శ్రేణిలో ఫలితాలను సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే ఎవరైతే విదేశాలలో చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అనేటువంటి దృక్పథంతో ఉన్నారో వారి యొక్క కలలు సాకారం అవ్వడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదలకి ఈ గ్రహస్థితి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి స్త్రీలు లాభపడతారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి విషయం ఏంటంటే నవంబర్ 16వ లగాయతు రవికుజుల యొక్క అష్టమ స్థితి తొలగిపోతూ ఉన్నది. నవంబర్ 16 తారీఖు లగాయతు 9వ స్థానంలోకి రవికుజుల యొక్క సంచారం మారడం వల్ల అటు అష్టమ రవి, అష్టమ కుజ యొక్క దోషాల నుండి ఈ రాశి వారు బయటపడతారు. ఇది కొంత అనుకూలించేటువంటి అంశంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి గురువు యొక్క బలమున్నది. అలాగే చంద్రుని యొక్క ప్రతికూలత, అనుకూలతల యొక్క మిశ్రమం ఈ వారంలో ఉండబోతూ ఉన్నది. వారం ప్రారంభం అవడంలోనే చంద్రుని యొక్క అష్టమ స్థాన స్థితితోటి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత పాడైపోయినటువంటి ఆహారాన్ని భుజించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బయట తినేటువంటి తిండ్లు కానివ్వండి, లేదా ఇంట్లో తినేటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, మాలిన్యంతో కూడి ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడానికి, తిన్నటువంటి ఆహార పదార్థాల ద్వారా అజీర్తి లేదా ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో తినేటువంటి ప్రతి ఆహార పదార్థాన్ని కూడా 1-2 సార్లు పరిశీలన చేసి తినడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇక వృత్తి ఉద్యోగాల పరంగా ఉద్యోగంలో తీవ్రమైనటువంటి శ్రమ ఉంటుంది. కొంత అధికంగా సమయ వేళలు, అనగా ప్రతిరోజు 9 గంటలు మాత్రమే పనిచేస్తూ ఉంటే సమయాన్ని ఎక్కువగా ఉద్యోగంలో వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఈ మీనరాశి వారిలో కనబడతాయి. అయితే కష్టపడినటువంటి దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అటు ధన రూపేణా కానివ్వండి, ప్రమోషన్ రూపేణా కానివ్వండి, లేదా మరి ఏ ఇతరత్ర రూపేణానైనా సరే మీనరాశి వారు పొందగలుగుతారు. కానీ కుటుంబ సభ్యులతో మాత్రం అంత సఖ్యత వాతావరణం ఉండదు. ముఖ్యంగా మీనరాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. తలపెట్టినటువంటి ప్రతి పని తొందరగా పూర్తయిపోవాలి అనేటువంటి ఆతృత, ఆరాటము, తొందరపాటు చాలా అధికంగా ఉంటుంది. దీనివల్ల వీరు పడేటువంటి శ్రమ కన్నా ఇతరుల మీద పెట్టేటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాబట్టి అటు కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ, బంధువులతో కానీ, ఇతరులతో కానీ కొంత వాగ్వివాదాలు అధికంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కొంత ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు, అనగా రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట నాకున్నటువంటి స్థాయిని నిరూపించుకోవడానికి 5 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి మీనరాశి వారికి ఏర్పడుతుంది. దీన్ని ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి దీనివల్ల అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టడం అనేటువంటిది ఈ రాశి వారిలో చూడవచ్చును. వ్యాపారం లాభసాటిగానే ఉంటుంది. విద్యార్థులకు మాత్రం కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రత్యేకించి స్త్రీలకి గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేలా చేస్తుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలు దూరం అవుతాయి. ఆర్థిక లాభాన్ని ఆర్జించవచ్చును. వృత్తి ఉద్యోగాలలో ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకి ప్రమోషన్లు రావడం లాంటివి కూడా ఈ వారంలో చూడవచ్చు.
మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణం చేయండి. మంగళవారం నాడు ప్రత్యేకించి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ఉండి రాహుకాల సమయంలో అమ్మవారి యొక్క ఆలయంలో దీపం పెట్టడం ద్వారా అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారం కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. ఇవి ఈనాటి 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. భగవంతుని యొక్క దయ వల్ల, నవగ్రహాల తాలూకు అనుకూలతల వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి మళ్ళీ వారం వచ్చేటువంటి వార ఫలితాల కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి.